హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఉప్పు మెంతి కారాన్ని ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. చిన్నప్పటి నుంచి ఈ కారం నాకు చాలా అంటే చాలా ఇష్టం. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారాన్ని నేను 10 మామిడికాయలతో చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త హీట్ అయ్యాక 1/2 లీటర్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 5 స్పూన్ల ఆవాలు వేసుకోండి. 5 స్పూన్ల ధనియాలు వేసుకోండి. 1 స్పూను మెంతులు. కాసేపు ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 1 స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోండి. కాసేపు ఇలా ఫ్రై చేశాక ధనియాలు, ఆవాలు ఫ్రై అయ్యాయో లేవో చూసుకోండి. ఒక చిన్న సైజు గిన్నెతో ఎల్లిపాయల పేస్ట్ వేసుకోండి. గ్రామ్స్లలో చెప్పాలంటే 50 గ్రాముల వరకు ఉంటుంది. ఎల్లిపాయల పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకోండి, లేదంటే పొంగిపోతుంది. ఈ ప్రాసెస్ని హై ఫ్లేమ్లో అస్సలు చేయకండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. 5 స్పూన్ల పసుపుని వేసుకోండి. పసుపు వేయగానే వెంటనే స్టవ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత కాసేపు ఇలా కలుపుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ కొలతతో 1.5 ఆవపొడిని వేసుకోండి. ఆవపొడి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే గ్లాస్తో సగం నువ్వుల పొడిని వేసుకోండి. 5 స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి. ఇంతకుముందు కొలుచుకున్న గ్లాస్తోనే 1 గ్లాసు ఉప్పుని వేసుకోండి. 1 స్పూన్ మెంతి పొడిని వేసుకోండి. గుప్పెడంతా ఎల్లిపాయలను వేసుకోండి. అక్కడక్కడ ఎల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. 1.5 ఎల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా చేతితో అయినా స్పూన్తో అయినా మొత్తం మసాలాలు కాసేపు కలపండి. ఇలా కాసేపు కలుపుతూ ఉంటే ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసిపోతాయి. మీకేదైనా రెసిపీ వీడియో కావాలంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా చేస్తాను. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా తాలింపు వేసుకున్న ఆయిల్ని చల్లారాక మసాలాల్లోకి యాడ్ చేసుకోండి. కింద నుండి మొత్తం ఆయిల్ని ఇలా కలుపుతూ వేసేయండి. ఇలా 1 స్పూన్తో కలుపుకోండి, లేదా ఫాస్ట్గా అయిపోవాలంటే చేతితో కలుపుకోండి. పది మామిడికాయలని కట్ చేసి తీసుకోండి. మామిడి వక్కలు నిగనిగలాడుతూ ఉండాలంటే ఆయిల్ని వక్కలకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మామిడికాయ వక్కలు చాలా టేస్టీగా కూడా వస్తాయి. మీరు ఈసారి ఆవకాయ పెట్టేటప్పుడు తప్పకుండా ఇలా చేయండి. ఇప్పుడు మామిడి వక్కలను మసాలాల్లోకి యాడ్ చేయండి. చేతితో కలపడం వల్ల మామిడి వక్కలకి మసాలాలు చక్కగా పడతాయి. ఇలా కాసేపు కలుపుతూనే ఉండండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. దీంట్లో కారాన్ని యాడ్ చేయలేం కాబట్టి చేతితో కలిపినా కూడా మంట రాదు. ఎండాకాలంలో ఇంట్లో పచ్చళ్ళు పెడుతున్నప్పుడు ఏదో పండగ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా. మామిడి పండ్లు లోపల ఉండే గింజని కూడా కొద్దిగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ గింజని జీడి అంటాము. ఈ కారాన్ని పెట్టుకున్న కొన్ని నెలల తర్వాత జీడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా చేత్తో కలపడం వల్ల వక్కలకి కారం ఎంత చక్కగా పట్టుకుందో. ఇలా వక్కలకి కారాన్ని మొత్తం పట్టించాక 1 జాడీలోకి కారాన్ని వేసుకోండి. ఈ కారాన్ని 10 కాయలతో చేస్తున్నాను కాబట్టి చిన్న జాడీలో వేసుకున్నాను.
ఇలా ఒక వైట్ క్లాత్ లేదా ఒక టవల్తో కవర్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక దారంతో కట్టేసేయండి. దానిపైన ఒక మూత పెట్టేసేయండి. 3 రోజుల వరకు ఒక పక్కన పెట్టేసేయండి. 3 రోజుల తర్వాత ఇలా విప్పేసేయండి. ఇలా ఆయిల్ మొత్తం పైనకి వస్తుంది. చూడండి ఉప్పు మెంతి ఎంత కమ్మగా వచ్చిందో. దీంట్లో కారం యాడ్ చేయలేం కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు ఈ కారంతో తింటే కడుపు నిండా తినేస్తాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.